హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ అయితే వైరల్గా మారింది. ఆ యొక్క హాట్ టాపిక్ దేని గురించి అంటే ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ 2023 డిసెంబర్ 31 లోపు వాళ్ళ యొక్క గ్యాస్ కనెక్షన్కి ఆధార్ లింక్ అంటే ఈ కేవైసీ అనేది తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి, ఒకవేళ చేసుకోకపోతే మీకు తెలంగాణలో 500 రూపాయలకి సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ మంజూరు చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది కదా. సో అదే తరహాలోనే మేమైతే ఈ కేవైసీ చేసుకోకపోతే మేమైతే ఆ యొక్క సబ్సిడీ గ్యాస్ మేమైతే పంపిణీ చేయమని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా, ఇక అదేవిధంగా మన గ్యాస్ కంపెనీ సంస్థ వారే ఈ కేవైసీ చేసుకోకపోతే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అన్నింటిని కూడా మేమైతే డిస్ట్రాయ్ చేసేస్తామని మనకైతే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఈరోజు ఈ వీడియో మనమైతే మరి నిజంగానే మనకి గ్యాస్ కనెక్షన్కి ఈ కేవైసీ చేసుకోవాలా, ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతే తెలంగాణ ప్రభుత్వం వారు 500 రూపాయలకి ఇచ్చే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ని మనకు పంపిణీ చేయరా అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా పూర్తి వీడియోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే 6 పెద్ద పథకాలను అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. వీటిలో మనకు మొదటి పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకం అండి. ఈ మహాలక్ష్మి పథకంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో అంటే తెలంగాణ స్టేట్లో వీళ్ళందరికీ కూడా మేమైతే కేవలం 500 రూపాయలకే సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ మేమైతే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆయన ఇలా చెప్పేసి సైలెంట్గా ఉన్నారు ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేసి. కానీ మనకు సోషల్ మీడియా ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే ఈ యొక్క 2023 డిసెంబర్ 31 లోపు ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వీరందరూ కూడా తప్పకుండా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మనకైతే సోషల్ మీడియాలో ఒక న్యూస్ చిక్కిలు కొట్టింది. కేవలం మనకు తెలంగాణలోనే కాదండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా ఎవరైతే మీ యొక్క గ్యాస్ కనెక్షన్కు ఈ కేవైసీ ఇంకా కంప్లీట్ చేసుకోలేదో త్వరగా కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం కొత్త సంవత్సరం నుండి మీకు గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయమని చెప్పేసి చెప్తున్నట్టుగా మనకైతే న్యూస్ అయితే వైరల్ అయింది. మరి మనకు ఇదే సిచ్యువేషన్లో గ్యాస్ ఏజెన్సీల దగ్గర మనకైతే జనాలు అయితే బారులు తీయడం జరిగిందండి. ఎందుకంటే ఈ కేవైసీ చేసుకోవడం కోసం. మరి మనకు ఇదే సిచ్యువేషన్లో మన ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి కాదండి, ఆయన వేరు ఈయన వేరు అనమాట. ఈయనకి ఎల్పిజి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ చైర్మన్. ఫ్రెండ్స్, ఆయన ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం. మనకు ఈ పథకానికి సంబంధించి మాకైతే ఎటువంటి ఆదేశాలు కూడా రాలేదు. అంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మేము పంపిణీ చేస్తామని ఒకవేళ ఆదేశాలు వస్తే మేమైతే అనౌన్స్మెంట్ చేస్తాం. ఇక అదేవిధంగా మరి ఈ పథకానికి ఈ కేవైసీ అనేది తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి మేము ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇక అదేవిధంగా ఈ 2023 డిసెంబర్ 31 లోపు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని కూడా మేమైతే ఎప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేయలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా మీరు ఈ కేవైసీ చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఈ కేవైసీ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక అలాగే మేమైతే ఎప్పుడు కూడా డెడ్ లైన్ పెట్టలేదు, దీనికైతే డెడ్ లైన్ అది ఎప్పుడు లేదని చెప్పేసి అనేది చెప్పడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, అసలు మన యొక్క గ్యాస్ కనెక్షన్కి ఈ కేవైసీ ఎందుకు అవసరం అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకేంటంటే మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉజ్వల్ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వీళ్ళకి మాత్రమే మేమైతే గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి వీళ్ళైతే నిర్ణయించుకున్నారు. మనకేంటంటే మనకి గ్యాస్ కనెక్షన్కి ఆధార్ కార్డు లింక్ చేసామనుకోండి, మనకు ఏ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, మనం ట్యాక్స్ని ఎంత పే చేస్తాం అన్ని కూడా వివరాలు అనేవి వాళ్ళకి రావడం జరుగుతుందన్నమాట. తర్వాత మనం లింక్ చేసిన తర్వాత మనం దానికి ఉజ్వల ఈ పథకానికి అర్హులం కాదనుకోండి, మనకు గ్యాస్ని అయితే డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అర్హులం అయితే మనకు కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట. మరి దీనికి అమౌంట్ అయినా పే చేయాలంటే మనమైతే ₹1 కూడా పే చేసే పర్లేదండి ఈ కేవైసీకి. ఒకవేళ మీకు కనుక మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటలు ఆ యొక్క క్యూలో మీరు నిల్చోకుండా సింపుల్గా అయిపోవాలంటే ఏం లేదండి, మీ ఇంటి వద్దకి గ్యాస్ సిలిండర్ తీసుకొస్తారు కదా, మనకు ఈ యొక్క గ్యాస్ డెలివరీ బాయ్స్ వాళ్ళ దగ్గర మీరు సింపుల్గా ఈ కేవైసీ చేసుకోవచ్చు అండి. మరి ఈ కేవైసీ చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు ఆధార్ కార్డు, మీ యొక్క గ్యాస్ కనెక్షన్ పాస్బుక్, తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. ఇవి ఉంటే మీరు ఏలు ముద్రేసి సింపుల్గా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ స్టేట్లో అయితే 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు. అంతేగాని దీనికి సంబంధించి ఎటువంటి కూడా మార్గదర్శకాలు మనకి విడుదల చేయలేదు అనమాట. మీరైతే భయపడకండి, త్వరలోనే మనకు ఈ యొక్క మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో.